అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీకు ఒక హెల్దీ దోశ చూపించబోతున్నానండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీన్ని రాగి దోశ అనాలా, జొన్న దోశ అనాలా, లేకపోతే రాగి జొన్న మిక్స్డ్ దోశ అనాలో కింద కామెంట్ చేయండి. ఈ దోశ వెయిట్ లాస్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి సైతం ఈ దోశ తినిపించి స్కూల్కి పంపిస్తే ఈవినింగ్ వరకు కూడా చాలా యాక్టివ్గా ఉంటారనమాట. మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ దోశను కనుక వారంలో 2 సార్లు తీసుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ చూడండి బాగా హై అయిపోతాయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుండ్లు తీసుకోండి. పొట్టు ఉండే మినప్పప్పు అయినా సరే తీసుకోవచ్చండి. అలాగే 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, ఏ జొన్నలైనా పర్లేదండి, తెల్లవైనా కానీ పచ్చవైనా కానీ. అలాగే 1 కప్పు రేషన్ బియ్యం తీసుకోండి. కావాలనుకుంటే ముడి బియ్యం కూడా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి వీటన్నిటిని బాగా శుభ్రంగా కడిగేసి 1కి 2 సార్లు కడిగేసేయండి. అలా కడిగిన తర్వాత నీళ్లు పోసేసి ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఇది మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు బాగా నానిపోతాయండి. చూడండి, ఈవినింగ్కి ఇలా నానిపోయాయన్నమాట. వీటిని మరొకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పుని వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఈ రాగులు అంత త్వరగా గ్రైండ్ అవ్వవండి. సో కొంచెం ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మిగిలిన పప్పుని కూడా మీ మిక్సీ జార్ కెపాసిటీని బట్టి 2 సార్లు లేదా 3 సార్లు వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు నచ్చితే కొంచెం అన్నమైనా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొనైనా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని రుబ్బుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం అలా వదిలేసేయండి. ఈ పిండి పులియాలన్నమాట. చూడండి, మార్నింగ్ అయ్యేసరికి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి. నాకు అవసరం లేదనిపించిందండి. పిండి అయితే ఇదిగోండి ఈ కన్సిస్టెంట్లో ఉంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టేసుకొని దాని మీద మనం దోశ పోసుకున్నట్టు ఈ పిండిని దోశలాగా వేసేసుకోవడమే. పైన కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. మనం దోశనైతే ఎలా కాల్చుకుంటామో అలా దీన్ని కాల్చుకోండి. మీరు వెయిట్ లాస్కి కనుక ఈ దోశ వాడుకుంటుంటే ఆయిల్ని స్కిప్ చేసేసేయండి. అంతేనండి, ఈ రాగి జొన్న దోశ రెడీ అయిపోయిందనమాట. టమాటా చట్నీ కానివ్వండి, పుదీనా చట్నీ, పల్లీ చట్నీ, దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. రోటి పచ్చళ్ళలో కూడా ఈ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొబ్బరి పుదీనా చట్నీ చేశానండి. ఈ దోశ ఆ చట్నీలో అలా నంజుకొని తింటుంటే ఉందండి. బా ఎంత కమ్మగా ఉందోనండి. మీరు తప్పకుండా ఈ దోశని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.